మన జన్మరాశి అంటే మనము పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ప్రయాణిస్తాడో అదే మన జన్మరాశి అగును. జన్మరాశి నుండి 4లో గోచార శని ప్రయాణించుటను అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని ప్రభావం అనున్నది 2.5 సంవత్సరములు ఉండును. ఈ అర్ధాష్టమ శని ప్రస్తుతం ధనస్సు రాశి వారికి జరుగుతుంది. ధనస్సు రాశి నుండి 4లో శని భగవానుడు ప్రయాణిస్తుండు. 4 అనగా మీనంలో ప్రయాణిస్తుండు. టైమింగ్స్ 29th March 2025 టు June 2nd 2027 వరకు శని భగవానుడు మీనంలోనే ఉండును. కావున రెమెడీస్: శనివారము సోమవారాలు శివుడికి నల్లని నువ్వులు పాలలో లేదా నీళ్ళలో కలిపి అభిషేకించాలి. ఆవులకి నువ్వులు బెల్లం కలిపిన పదార్థం తినిపించాలి. శని భగవానుడు రాశి నుండి 4లో ఉండు కావున మదర్తో కష్టపడాల్సి వస్తుంది ఈ టైంలో. ఇంకా ప్రాపర్టీ విషయంలో మానసిక ఆందోళన, స్ట్రెస్ ఉండును. ప్రాపర్టీ కొనడము లేదా అమ్మడాన్ని డిలే చేస్తాడు. విద్యార్థులు ఎడ్యుకేషన్లో ఈ టైంలో స్లో అవుతారు. శని నార్మల్గా ఉంటే స్లో అవుతారు, రిట్రో ఉంటే మామూలుగానే ఉంటుంది. ఏదైనా సబ్జెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. హౌస్ నిర్మాణము లేదా ప్రాపర్టీ కొనే విషయంలో లేట్ చేస్తాడు. శని భగవానునికి రెమెడీస్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనడము లేదా హౌస్ నిర్మాణము అన్నది స్టార్ట్ చేయాలి. లేకపోతే గృహ నిర్మాణంలో మేస్త్రీలతో లేబర్తో ఇబ్బంది వచ్చును. మనము మేస్త్రీలకు పైసలు ఇచ్చిన తర్వాత వారు మనీ తీసుకుపోయి పనికి రాక సతాయిస్తారు. దీని మూలంగా మనము స్ట్రెస్ అవుతాము. 4-10 కనెక్షన్ ఏర్పడింది కావున మదర్ వర్క్ కూడా చాలా స్లో అగును ఈ టైంలో. 4th 10th రియల్ ఎస్టేట్లో స్లో అగును. భూముల విషయంలో కోర్ట్ కేసెస్ ఉండును. ఎందుకనగా 4లో ఉండి 3వ దృష్టితో 6వ భావంని చూస్తుండు కావున ఈ టైంలో కోర్ట్ కేసెస్ అనేది ఉండును. ఇంకా 6వ భావంపై దృష్టి పడుతుంది కావున జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి అనున్నది ఈ టైంలో ఇబ్బంది పెట్టును. వర్క్లో, జాబ్లో, బిజినెస్లో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకనగా శని భగవానుడు యొక్క 7వ దృష్టి 10వ భావంపై పడుతుంది. ఇక్కడ 7 hours చేయాల్సిన వర్క్ 10 hours చేయాల్సి వస్తుంది. 4లో ఉండు కావున శని భగవానుడు వస్తు వాహనాలు కొనేటప్పుడు చూసి కొనాలి. ఆన్లైన్లో పర్చేస్ చేసి డ్యామేజ్ వచ్చే అవకాశాలు ఛాన్సెస్ ఉండును. 10th ఆస్పెక్ట్తో లగ్నంని చూస్తుండు. నార్మల్గా ఉంటే బద్ధకం ఉండును. రిట్రో అయితే ఎక్కువ కష్టపడే పని చేస్తారు. ఎంత వాకింగ్ చేస్తే అంత మంచిది. వాకింగ్ అన్నది వీరు ఎక్కువగా చేయాలి. ఆలోచనలు అనేటివి వీరికి వేగంగా వస్తుంటాయి. పనులేమో స్లో అవ్వడం వలన వీరు స్ట్రెస్కు లోనవుతారు. కావున ఎంత వాకింగ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే శని కర్మకారకుడు కావున ఈ టైంలో వీరు ఈ 2.5 yearsలో శనికి తైలాభిషేకము ఇంకా నీలి